US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. ఓవరాల్ నేషనల్ ఇంట్రెస్ట్లో అప్పుడున్నదంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అయింది, ఇండిపెండెన్స్ కోసము ఇంత పోరాడాము అన్నప్పుడు ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి ఏ రీజన్లో ఆ లోకల్ రెవల్యూషన్ వచ్చింది, ఆ లోకల్ ఫ్లేవర్స్ ఆర్ట్ ఫార్మ్స్ అన్నీ తీసుకొచ్చి కూడా అంటే ఒక్కసారి ఒక దగ్గర మొత్తం ఆ బెంగాల్లోనో ఎక్కడో ఒక దగ్గర కాదు కదా, అన్ని చిన్న 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 అన్ని ప్లేసెస్లో జరిగేది ఓవరాల్గా వచ్చింది. సో దీని గురించి అండ్ ఓవరాల్గా రావడమే కాకుండా నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ లుంపిని నువ్వు చెప్తున్నది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు తోచినట్టే. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ, బికాజ్ ఈ యునైటెడ్ ఎవ్రీబడి అండ్ హీ టుక్ ఇట్ ఫార్వర్డ్. మరి వాట్ అబౌట్ సుభాష్ చంద్రబోస్? హీ డిడ్ నాట్ అగ్రీ విత్ గాంధీ, హీ ఫార్మ్డ్ ఎన్ ఆర్మీ. ఆయన దాని ప్రకారము ఓన్లీ విత్ దట్ ఆర్మీ మనము ఫ్రీడమ్ గెయిన్ చేసుకోవచ్చు అనేది. టూ డిఫరెంట్ థింగ్స్. దేంతో వచ్చిందని ఫ్రీడమ్ అని అడిగితే మనం చెప్పలేము అట్లా. వీ కెనాట్ సే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇప్పటికి కూడా నువ్వు ఫాలో చేసిండొచ్చు ఈ సుభాష్ చంద్రబోస్ ఇష్యూ. ప్లేన్ క్రాష్లో చనిపోతాడు, దట్ ఈస్ వాట్ అఫీషియల్ రికార్డ్స్ ఆల్సో సే. కానీ ఇప్పటి వరకు కూడా దట్ మిస్టరీ అన్నది ఇంకా ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ ఎస్ హీ డైడ్. జపాన్లో వేర్ హీ డైడ్, ఇట్ వాజ్ దట్ ప్లేస్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది జాపనీస్ పీపుల్. దే సే హీ డైడ్. ఆ యాషెస్ ఉన్నాయి అంటారు. ఆల్ దట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. బట్ ఫ్యామిలీ ఏమంటున్నారంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయండి, చేసి యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ హిజ్ యాషెస్ ఆర్ నాట్. ఇగో దీనికి ఇన్నేళ్ళు పట్టింది, ఇప్పటి వరకు అది డిసైడ్ కాలేదు. అది చేయాలి కదా. బట్ అంటే ఎందుకు ఇలాంటివన్నీ ఇప్పుడు నాట్ జస్ట్ సుభాష్ చంద్రబోస్ గారి డెత్, అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు. సో ఎందుకని చెప్పి అంటే దాన్ని మళ్ళీ పొలిటికల్గా ఏమైనా తీసుకొస్తారా, లేదంటే ఏంటి? సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ అని మీరు అంటున్నారు, ఇప్పటికీ స్టిల్ మిస్టరీ. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇంకా మిస్టరీ. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? పెద్ద మిస్టరీ అంటే ఇట్ ఈస్ నాట్ అంత పెద్ద మిస్టరీ ఏం కాదు. బికాజ్ జాపనీస్ వాళ్ళు చెప్పినారు హీ డైడ్ అనేసి, వాళ్ళ సైడ్కి వెళ్ళి క్లియర్గా ఉన్నది. ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్సెప్టింగ్ అవును హీ డైడ్ అనేసి. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చేసి ఏమంటున్నారంటే అతని ఏనా కాదా ఈ యాషెస్ విచ్ యూ హ్యావ్, అది ఒక్కటి డిఎన్ఏ టెస్ట్ తోటి ప్రూవ్ చేయమంటున్నాం అంతే, దట్స్ ఆల్. వాళ్ళకు కూడా ఈ క్లోజర్ అనేది అవసరం. ఎస్ హీ డైడ్ అనేది అజంప్షన్ అన్నట్టు కాకుండా, బికాజ్ చాలా థియరీస్ ఫ్లోట్ అయినాయి కదా. దానికి కూడా మళ్ళీ ఏదో కమిషన్స్ వేసినారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగింది. కానీ ఫైనలీ ఇట్ హెస్ నాట్ హ్యాపెన్ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఇట్ షుడ్ హ్యాపెన్. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అగైన్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ దట్ యూ రేజ్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేయాలనుకున్న చేసిండ్రు. ఇట్ వాజ్ నాట్ అన్ ఓవరాల్ డెసిషన్. హీ డిడ్ సంథింగ్, సుభాష్ చంద్రబోస్, హీ డిడ్ సంథింగ్. ద ఫ్యామిలీ వాంట్స్ క్లోజర్, దట్స్ ఇట్. ఆ క్లోజర్ అంతే. ఇలా పొలిటికలీ ఎవరు గెయిన్ చేసేది ఏం లేదు ఇక్కడ. ఏం గెయిన్ చేస్తావు చెప్పు? ఏమున్నది గెయిన్ చేయనీకి? అతను అంత ధైర్యం చేసి ఒక ఆర్మీ క్రియేట్ చేసిండు అండ్ హీ డిడ్ వాట్ హీ వాంటెడ్. ఇప్పుడు ఎవరికి ఏం లాభం అవుతుంది? మనకు లాభం అవుతున్నది అంతే. అందరూ మన కొరకు చనిపోయినందుకు అందరూ దే షోడ్ బ్రేవరీ అండ్ కరేజ్. మనము వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్ కదా. అంత పవర్ఫుల్ స్టాండ్ తీసుకుని సుభాష్ చంద్రబోస్ గారు అంటే దాట్ లెవెల్ ఇప్పటికీ ఉంది. సరే అది తర్వాత జరిగిన ఇన్స్టెన్సెస్ ఓకే, కానీ అప్పుడు జరిగింది అలా ఉంది కదా. అండ్ ఆఫ్టర్ దట్ నాట్ జస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు, అలా చాలామంది సాక్రిఫైసెస్ చేశారు. చాలామంది చేసిండ్రు కదా లుంపిని. ఖాళీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుకున్నాం, బట్ ఇమీడియట్లీ మనకు మైండ్కి వచ్చేది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. ఎర్లీ 20s వాళ్ళు ఏం స్టాన్స్ తీసుకున్నారు. అయితే వాళ్ళది కూడా ఒక ఫిలాసఫీ, ఎట్లా కొట్లాడాలనేది. ఒక దిక్కు నాన్ వైలెన్స్ స్ట్రగుల్ అవుతుంది, ఒక దిక్కు ఆర్మీ అవుతుంది, ఒక దిక్కు వీళ్ళు వాళ్ళ ఓన్ విధంగా చేస్తున్నారు. అయితే దీని ద్వారా బ్రిటిష్ దేవర్ యాక్ట్స్ అగేన్స్ట్ ద లా. కానీ వీళ్ళ కన్విక్షన్ వేరు, మేము ఇలాంటివి చేస్తేనే మాకు ఫ్రీడమ్ వస్తుంది. భగత్ సింగ్
చిన్నగా ఉన్నప్పుడే ఈ గోస్ టు హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ పంటలు పండిస్తుంటాడు. ఏం పండిస్తున్నావు అంటే పంటలు పండిస్తున్నా అంటాడు. మరి ఇలా గన్స్ పండించవచ్చా అంటాడు. ఓకే. ఎందుకంటే ఆయనకు చిన్నగా ఉన్నప్పటికెళ్ళి ఆయన ఆలోచన ఏంటిది, నేను ఈ పాత్ తీసుకుంటేనే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనేసి. వాళ్ళు చూడలేకపోయినారు ఫ్రీడమ్, బట్ వాళ్ళు చేయాలనుకున్నది, వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ యూజ్ చేసి, అది కొంచెం కరెక్ట్ అనిపించినా, కొంచెం తప్పు అనిపించినా, కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అయినా, ఇంకా మోర్ దెన్ దేర్ క్రైమ్ వాళ్ళ మీద అలిగేషన్ పెట్టినా కానీ, ఏమైనా కానీ ఫైనలీ దీస్ 3 people వర్ హ్యాంగ్డ్ టు డెత్ కదా. మరి అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ కదా, ఎవరు చెప్పలేదు వాళ్ళకు మీరు ఇది చేయాలనేసి. సో దేర్ వాజ్ సంబడి లైక్ సుభాష్ చంద్రబోస్ హూ డిడ్ అన్ ఆర్మీ, హూ హ్యాడ్ అన్ ఆర్మీ, హీ laid down his life for the country. Okay, somebody was following the non-violent path. ఈ ముగ్గురేమో దే chose their own path, but they died for the country. And today నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా అదే మళ్ళీ దట్ వెరీ స్టార్టింగ్ క్వశ్చన్, అంత వాల్యూ చేయాలి మనము ద ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ గాట్ మనకు వచ్చిన ఇండిపెండెన్స్ ద్వారా. ఎన్నో హిస్టారికల్ ఈవెంట్స్ అలా లైన్గా జరుగుతూ ఉండి ఎప్పుడు వస్తుందా ఇండిపెండెన్స్ అని చాలా మంది వాళ్ళ లైఫ్ టైం వెయిట్ చేసి ప్రాణాలు కోల్పోయారు. దెన్ అగైన్ మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత తరం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం, క్వశ్చన్ చేయగలుగుతున్నాం, కంప్లీట్గా యూస్ చేసుకోగలుగుతున్నాం అంటారా? అంటాను ఎందుకన్నాను, ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ అట్ ద వరల్డ్. ఒక్కొక్క కంట్రీలో హౌ లీడర్స్ ఆర్ రన్నింగ్ దేర్ కంట్రీస్ డిఫరెంట్ వేస్. కొంతమందికి 20-30 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళే రూల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అది డెమోక్రసీ అనిపించినా కానీ అది డెమోక్రసీ కాదు. ఆల్ రైట్, ఎన్నో రకాలుగా పీపుల్ ఆ గ్రిప్ పెట్టుకొని వాళ్ళ కంట్రీ మీద దే ఆర్ రూలింగ్. అందులో ఎంత మటుకు పీపుల్ ఆర్ ప్రాస్పరింగ్, ఎంజాయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ ద సఫరింగ్ డ్యూ టు దట్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ మనకు ఐ నో ఇట్. అంటే నువ్వు కూడా రీసెర్చ్ చేస్తే ఎనీబడి విల్ నో. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ మన ఇండియాకు వచ్చిన ఫ్రీడమ్ అండ్ ద ఇండిపెండెన్స్ దట్ వీ హ్యావ్, మన కంట్రీ చాలా ప్రోగ్రెస్ అయింది లుంబిని. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి అన్నప్పుడు జలియన్ వాలాబాగ్ మసాకర్ ఇప్పటికీ దట్ విల్ రిమైన్ లైక్ దాట్. అక్కడే మన డబుల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడనేమో వీళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసినారనేసి దే ఆర్ హ్యాంగ్డ్. జలియన్ వాలాబాగ్ జనరల్ డయర్ వాళ్ళ గవర్నమెంట్ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకునేది, 350 people చనిపోయినరు అక్కడ జలియన్ వాలాబాగ్లో. చంపేసిండ్రు 10-15 minutes hundreds of bullets ఫైర్ చేసేసి ఆ క్రౌడ్ మీద ఫైర్ చేస్తే అట్లీస్ట్ 350 people died. According to one estimate, at least 1,200 people suffered bullet injuries or injuries. ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే ఖాళీ ఆ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి ఇక లైఫ్ లాంగ్ నువ్వు ఇండియాలో పనిచేయకూడదు అని చెప్పిండ్రు. మరి ఇంతమంది డెత్కు కారణమైన ఆయనను ఓకే యూ లివ్ అ రిలాక్స్డ్ లైఫ్ ఆఫ్టర్ యువర్ టెన్యూర్ ఆర్ నీ ఉద్యోగం అయిపోయినాక, బట్ ఇక్కడ వీళ్ళను హ్యాంగ్డ్. మన ఇండియాలో ఇన్ వన్ కేస్ 18-year-old బాయ్ వాజ్ హ్యాంగ్డ్. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో 19-year-old బాయ్ వాజ్ హ్యాంగ్డ్, యంగ్ మ్యాన్. ఎందుకు ఇప్పుడు 18-19 అనగానే నువ్వు అనుకుంటుండొచ్చు వీళ్ళకు జోష్ ఉంటుంది, కొంచెం ముంగడు పోనీకి కొట్లాడనీకి అదంతా ఉంటుంది, దట్ ఈస్ దేర్ థింకింగ్ అనేసి. ఇన్ వన్ కేస్ లుంబిని ఒక 72-year-old ఉమెన్, బ్రిటిష్ పోలీస్ దేసే నో గ్యాదరింగ్స్ అనేసి, నేను వీళ్ళందరి పేర్లు తీసుకుంటలేను, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ స్పేస్. పోలీసే మీరు డిస్పర్స్ కావాలి ఇక్కడికి వెళ్ళనేసి లాఠీ చార్జ్ చేస్తుంటారు. సో ఈ 72-year-old ఉమెన్ ముంగటికి వచ్చేసి షీ ట్రైస్ టు స్టాప్ ద పోలీస్. ఆమె మీద బుల్లెట్స్ పంప్ చేసి దే షూట్ హర్ డెడ్. అనుకుంటుండొచ్చు ఈ 72 years కదా ఆమె ఇంట్లో ఉండొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వస్తుంది అనేసి. నో ఇండివిజువల్ కేర్డ్ ఫర్ హిజ్ లైఫ్. మనం బయటికి వచ్చినామా అంటే ఇండియా కొరకు ఏమన్నా చేయనీకి రెడీ కావాలనేసి. అందుకే నేను 18-year-old 19-year-old చెప్పినాను, నేను సుభాష్ చంద్రబోస్ చెప్పినాను, ఓకే వీళ్ళు భగత్ సింగ్ల గురించి చెప్తున్నాను, 72-year-old ఉమెన్ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద కమిట్మెంట్ దే హ్యాడ్ కదా. అంటే అప్పుడు ఇంకా బ్రిటిష్ రూల్ అంటే
ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంత కామన్ అసలు అంటే 5 yearsకి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఇది కామన్, ఎవ్వరూ మళ్ళీ కొత్తగా అడాప్ట్ చేసుకునే అవసరం లేదు. అప్పుడు బ్రిటిష్ టైంలో అది నార్మల్ ఇంకా అయిపోయింది. బట్ అగైన్ మళ్ళీ ఫైట్ చేస్తూ దాన్ని మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఆ ప్రెషర్ని దాన్ని అంతా తీసుకొస్తూ మళ్ళీ ఏదో ఒక అవేకనింగ్ తీసుకొస్తూ ఎవరినో ఒక ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఇవన్నీ ఆ ఈవెంట్స్ జరిగాయి అసలు. కరెక్ట్. ఒకదాని తర్వాత ఒకటి ఒక లీడర్ కాకపోతే ఇంకొక లీడర్, బట్ ఆఖరికి అందరు ఒకటై అది దే డి నాట్ గివ్ అప్ ఆన్ ఇట్ అంటిల్ వి గాట్ అవర్ ఫ్రీడమ్. మన మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుంటే లుంబిని, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ అయ్యేటప్పుడే ఈ వెంట్ టు లండన్ అండ్ పర్స్యూడ్ హిస్ స్టడీస్, హీ వాంటెడ్ టు బికమ్ అ లాయర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళా టు ప్రాక్టీస్ లా సౌత్ ఆఫ్రికాకి పోతాడు. అప్పటికి ఫ్రీడమ్ స్ట్రగుల్ అవుతుంది, అవును, బట్ ఆయన పని ఏదో చేసుకోవాలనుకుని ఆయన పోయిండు. దెన్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్, ఈ సిట్స్ ఇన్ అ ట్రైన్, ఆయన కూర్చొనియరు ప్లాట్ఫామ్ మీద పారేస్తారు. దట్ ఈస్ వెన్ ఇక ఆయన లోపల ఇంకొక జోష్ ఫర్ ఫ్రీడమ్. అక్కడికి వెళ్ళి ఇండియాకు వచ్చేసి హీ ట్రైస్ టు డెలివర్ స్పీచెస్, హీ టేక్స్ ఇట్ ఫార్వర్డ్. సో అందరూ అన్ని విధాలుగా మళ్ళీ ఆయన కన్నా ముందు చాలామంది చేసిండ్రు కదా. ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. అందరూ అన్ని విధాలుగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ట్రై చేసిండ్రు అండ్ ఇట్ హ్యాపెన్. దే హ్యాడ్ నో చాయిస్ టు గివ్ అస్ ఫ్రీడమ్. అగైన్ మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడితే హీ వాజ్ ఆల్సో అ సివిల్ సర్వెంట్ బ్యాక్ దెన్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు అంటే అది ఇప్పుడు మళ్ళీ అందరూ ఉన్నారు అక్కడ ముందు చేశారు, వీళ్ళు కూడా ఆ గవర్నమెంట్ లో పార్ట్ అయ్యారు. దెన్ అగైన్ మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోకి వచ్చి ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి అక్కడ రెసిగ్నేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసారు. అంటే అక్కడ వాళ్ళకి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నార్మల్ అంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి నుండి ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేస్తూ కంప్లీట్ పూర్ణ స్వరాజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా లీడర్స్ మాట్లాడుతున్నా కూడా కొలోనియల్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా తిట్టాలి అన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ఫాక్ట్ వాళ్ళ బుద్ధి చూపించడానికి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కొలోనియల్ మైండ్ సెట్? అది నిజంగానే ఉందా లేదంటే అట్లా పోర్ట్రే చేస్తూ ఉన్నారా? ఉంటది, అంతేనా? అంటే ఎట్లా ఉంటది అంటే అది ఉన్న వాళ్ళకు అది కొలోనియల్ అని తెలియదు, అది కొలోనియల్ అని కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ కొలోనియల్ ఎందుకు అంటామంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలనేసి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. ఇప్పుడున్నది ఇండియాలో ఎందుకు లేదు? ఎక్కడుందంటే నేను అంటాను ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఆప్టిమిస్టిక్ ఉన్నా కానీ ఇన్నేళ్ళల్లో మనము డెవలప్ కావాల్సినంత డెవలప్ కాలేదు లుంబిని. బికాజ్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. కరప్షన్ ఉన్నది కదా, చాలా అది తెలుస్తూనే ఉంటుంది ఉన్నదనేసి, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ దిస్ కరప్షన్. అందరని కాదు కానీ బట్ ఇది ఉన్నది అని ఇది తప్పకుండా పోవాలా. వాళ్ళు ఎట్లా పోయినరో ఇది కూడా పోవాలా. పర్ఫెక్ట్. సో అప్పుడు మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న ఆ లెసన్స్ ఏవైతే నేర్చుకున్నారో మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఆ లెసన్స్ ఇప్పటికి కూడా ఇప్పుడు 2025 సెంచురీ ఇప్పటికి కూడా వ్యాలిడే. ఆ లెసన్స్ని మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెలవెంట్ లెసన్స్ అంటే ఏం చెప్తారు? రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మన ఇండియన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ went and destroyed terrorist camps across the border పాకిస్తాన్లో. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఇట్లా లీగల్ టర్మినాలజీ అంతా చూస్తే నువ్వు పాకిస్తాన్ అనొచ్చు మమ్మల్ని ఇండియా అటాక్ చేసింది అనేసి. బికాజ్ నో కంట్రీ ఈజ్ సపోజ్ టు అటాక్ అనదర్ కంట్రీ, ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ దేర్ రైట్స్. కానీ మనం చేసినాం పోయి. మనం ఎందుకు చేసినాము అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ ఫామ్ చేసి అందరి పొలిటికల్ పార్టీస్ను మెంబర్స్గా చేసి డిఫరెంట్ కంట్రీస్కు పంపించిండ్రు. ఏమనంటే టు టెల్ ద వరల్డ్ మేము ఇది చేసినాము కరెక్టే, మేము ఇందుకొరకు చేసినాము, మా కంట్రీ మీద ఇది దాడులైనవి, ఈ అటాక్స్ అయినాయి, కాబట్టి మేము వీ హ్యావ్ టు టేక్ దోస్ ప్రికాషన్స్ అనేసి. సో అప్పుడు కూడా ఏముండే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు మన ఐడియాలజీ ఏమున్నా కానీ we are together for one purpose, that is to get freedom. The same philosophy ఇప్పుడు మనం అదే పాటిస్తున్నాము. నువ్వే పార్టీ అయినా, నువ్వు ఈ పార్టీ అయినా, ఇంకేదైనా పార్టీ అయినా కానీ
బట్ ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ వీఆర్ టుగెదర్ అనేసి వీఆర్ షోయింగ్ టు ద వరల్డ్. సో అందరు కలిసి అన్ని కంట్రీస్కి పోయి చెప్పినారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సో వీఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ దట్. ద సేమ్ లెసన్స్ దట్ వీ లర్న్డ్ డ్యూరింగ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ నౌ. This shows the greatness of the people of India and the greatness of Indian democracy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.